తెలిస్తే ప్రేమించానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని ఒట్టు పెట్టాడు. కోరిక తీర్చుకున్న తర్వాత ఒట్టు తీసి గట్టు మీద పెట్టాడు. గర్భవతి అని తెలిసి మొహం చాటేయాలనుకున్నాడు. ఏలుకోవాలంటే కట్నం తేవాలంటూ పీఠముడు వేశాడు. పెళ్లి కాకముందే బిడ్డ తల్లి కావటంతో తల్లిదండ్రులు ఇంటి నుంచి గెంటివేశారు. అవును, నిజంగా ఆడపిల్లకు ఎన్ని కష్టాలు అన్న విధంగా మారుతున్నాయి రోజులు. ఒకరి ఆడపిల్ల పుట్టిందని భార్యను ఇంటి నుంచి గెంటేస్తే కట్నం కావాలంటూ ప్రేమించిన అమ్మాయిని వదిలించుకోవాలనుకున్నాడు ఓ మగాడు. ఖమ్మం జిల్లా మణుగురులోని పీవీ కాలనీకి చెందిన ప్రవీణ్ దగ్గర బంధువురాలైన సునీత చాలా కాలంగా ప్రేమించుకున్నారు. పెద్దలు కాదనడంతో ఇంటి నుంచి ప్రవీణ్ వద్దకు వచ్చేసింది సునీత. 7 అడుగులు వేద్దామంటూ 2 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. దాని ఫలితంగా 12 మగబిడ్డ పుట్టాడు. అప్పటి వరకు సునీతను ప్రేమలోకంలో విహరింపజేసిన ప్రవీణ్ కట్నం కావాలంటూ పాతాళంలోకి తోసేశాడు. అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను విలువైనా నా బాబుకు 9 నెలలు. నా తల్లిదండ్రులు సార్ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఇంట్లో పోతే నాకు ఎవరూ లేదు సార్. నా కొడుకు నేను రోడ్డు మీద పడ్డావు. అందుకని నేను మా అత్త మామకి నాకు న్యాయం జరగడం కోసం నేను మా అత్త మామ ఇంటికి వచ్చాను. నా భర్త కోసం మా అత్త మామ ఇంటికి వచ్చాను. నాకు నా భర్త కావాలి సార్. 5 ఆడపిల్లల్లో ఒకరైన సునీత పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు గుండెలపై భారంగా ఫీల్ అయ్యారు. భర్త ఇంటికే వెళ్లాలన్నారు. అప్పటికే 2వ పెళ్లికి సిద్ధమైన ప్రవీణ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది సునీత. పెళ్లి చేసుకున్నా కదా సార్, నన్ను వదిలేసి వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్న కట్నం కోసం 10 లక్షలు ఇస్తానంటే అమ్మాయిని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళింది. అది నేను తెలిసి పెళ్లి ఆపాను. పెళ్లి ఆపిన తర్వాత నాకు న్యాయం జరగడం కోసం నేను కేసు వేశాను సార్. కేసు వేస్తే అబ్బాయికి శిక్ష పడింది. శిక్ష పడింది. ఏమంటే మన పేరు మీద వచ్చింది. అటు తల్లిదండ్రులు కాదనడంతో ఇటు ప్రేమ పేరు చెప్పి ప్రవీణ్ మోసం చేయడంతో సునీత రోడ్డున పడింది. మహిళా సంఘాలతో కలిసి న్యాయం కోసం ప్రవీణ్ ఇంటి ముందు ధర్నా చేసింది. అయిన తర్వాత ఇప్పుడు 9 months బాబు. ఇప్పుడు ఆ బాబుకి సంరక్షణ లేక, ఆమెకి తినడానికి తిండి లేక, వాళ్ళ కుటుంబంలో 5 ఆడపిల్లలే కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయిని వాళ్ళు ఇంట్లో నుంచి గెంటేయడం జరిగింది. ఇప్పుడు ఆ బాబుకి ఆమెకి ఎట్లాంటి సంరక్షణ లేక చాలా ఇబ్బందులు పడుతుంది. ఆమెకి న్యాయం జరగాలి. ఆమె అత్తగారింటికి తన భర్త దగ్గరికి చేరే విధంగా మేము ఆమెకి ఎట్లాంటి సహాయం చేయడానికన్నా మహిళగా నేను ఆమెకి సహకారంగా. ప్రవీణ్ ఇంటి ముందు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. సునీత మాత్రం తనకు తన బాబుకు న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేస్తోంది. సాక్షి న్యూస్, మణుగూరు, ఖమ్మం జిల్లా.